పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. పోలీస్ సవిత కూర్చొచ్చే వరకు ఇవ్వను. పిల్లలు ఎంతమంది రేపు ఏజ్ ఎంత పిల్లలకి తెలిసిందా? వచ్చిందా వాళ్ళు? ఎక్కడున్నారు పిల్లలు? వాళ్ళని పరిశాన్ అవుతుందా? అదో తరగతి బాబు జరిగిందో తెలియదు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు. My humble request, don't see to happen unfortunately. మంచిగా ఏదో ఉంచుకొని చూసుకోండి. డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్. వాళ్ళు ఏదో పంపించేయండి అంటారు. దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ దాంట్లో మేము తీసుకొని పోతాం. మాకు అట్లన్నా తక్లీఫ్ आप बेफिक्र रहो. आप जो लड़ाई करें ना, आपके बाकी 25,000 आपके भाई हैं, అందరికీ లాభం అవుతుంది. నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగచ్చు. కానీ మొత్తం ఆశాలకు నీ వల్ల, నీ పోరాటం వల్ల, మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. ఒక 2 दिन यही పెరగలేంగా 2 రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్కి ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. మహమూద్ భాయ్ కన్నా లేకపోతే రాంబాబుకో నారాయణకో ఎవరు లేదా సంతోషం, ఎవరు చెప్పినా పర్వాలేదు, మేము షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చదు, మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసిన మా కరోనాలో ఆశాల మధ్య పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టం జరిగింది, జరగకూడదు జరిగింది. మేమందరం మీతో బాధపడకు. దేశం జరిగిన మామూలు విషయం. ధైర్యం ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు. మీరు ధైర్యం ఉండండి. మీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్పాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు రిజిస్ట్రేట్ సార్ పోయి ధైర్యం చెప్పొస్తారు. కావాలంటే అవసరమైతే టికెట్ కూడా వేస్తారు. తెలుసు ఆయన అక్కడే కదా, సార్ది నాగారం. అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయేస్తాడు అంటున్నా నీకోసం. సార్ ఏం చేస్తుంటాం? గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరు. ఈడ ఓకే అనుకుంటే ఈడ ఆలోచించి సంతోషంగా నారాయణ ధైర్యం ధైర్యం మామూలు పోరాటం చేయలేదు. మీ ఆడబిడ్డ అందరం మీతో అసెంబ్లీలో మేము కొట్లాడు.